బ్లోయింగ్ ఫ్యాక్ట్ గురించి చెప్పబోతున్నాను. మీరు ఫ్యాక్ట్ విన్న తరువాత నమ్మకానికి దూరంగా, అబద్ధానికి దగ్గరగా అనిపిస్తుంది. కేరళకు చెందిన 18 సంవత్సరాల స్పోర్ట్స్ గర్ల్ని 62 మంది 5 సంవత్సరాలుగా ఆ పనికి వాడుకున్నారు. వీరిలో ఒక 15 ఏళ్ల పిల్లోడు కూడా ఉన్నాడు. చివరికి వాడు కూడా ఆ అమ్మాయిని వాడే ప్రయత్నం చేశాడు. వీడికి వయసే రాలేదు, అప్పుడే వీడికి అమ్మాయి కావాల్సి వచ్చింది. ఇంకొకటి, సౌదీకి చెందిన ఒక వ్యక్తి తన స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకొని తన భార్యను వాడుకోమని చెప్పాడు. అంతేకాకుండా ఆ దృశ్యాలను వీడియో తీసి తనకు పంపించమన్నాడు. ఈ రెండు ఫ్యాక్ట్ల గురించి చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ కొట్టకుండా చూడండి. మన సొసైటీ ఎంత అభివృద్ధి చెందుతుందంటే ఆడపిల్లలు బయటికి రావాల్సిన పని లేదు. వాళ్ళు ఇంట్లో ఉన్నా సరే వాళ్ళ పని పట్టేస్తున్నారు. ఈ వీడియో చూసిన తరువాత మీ ద్వారా 10 మందికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే ఆడపిల్లలను కన్నా ప్రతి ఒక్క తండ్రి జాగ్రత్త పడాల్సిన విషయం ఇది. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేరళకు చెందిన 18 సంవత్సరాల దళిత స్పోర్ట్స్ గర్ల్ 5 సంవత్సరాల నుంచి 62 మంది మగాళ్ల మధ్య నలిగిపోయింది. ఈమెకు 13 సంవత్సరాల వయసులో ఆమె క్లాస్మేట్లతోటి, ఆటగాళ్లతోటి పరిచయం బాగా ఏర్పడింది. ఈ కోణంలో ఆ అమ్మాయిని దగ్గర చేసుకోవడం మొదలు పెట్టారు. ఒక్కొక్కడు ఒక్కొక్క స్టైల్లో ఆ అమ్మాయిని లొంగ తీసుకోవడానికి ట్రై చేశారు. క్లాస్ రూమ్ లో, ప్లే గ్రౌండ్ లో, రోడ్ సైడ్ ఏరియాలలో, ఇతర ప్రాంతాలలో కూడా ఆ అమ్మాయితో చాలా క్లోజ్ గా మూవ్ అయ్యేవారు. రోజులు గడిచే కొద్దీ ఈవిడతో ఎవరెవరు ఎంతెంత మిస్బిహేవ్ చేయాలో చేసేశారు. మీద చేతులు వేయడం, టచ్ చేయడానికి టచ్ చేయడం, ఒంటరిగా ఉన్నప్పుడు వల్గర్ గా మాట్లాడడం, ఇలా చాలానే చేశారు. ఇలా చాలా రోజులు గడిచిపోయింది. నెమ్మదిగా ఒకరి తర్వాత మరొకరు ఆ అమ్మాయిపై అధికారం చెలాయించడం మొదలు పెట్టారు. ఆమెకు ఇష్టం లేని పనులు కూడా చేయాలని ఆర్డర్ వేసేవారు. ఎక్కడికి పిలిస్తే ఎక్కడికి రావాలని దబాయించేవారు. అలా ఆమెను భయపెట్టి ఆమె ఎక్స్పోజింగ్ గా ఉన్న డ్రెస్సులలో వీడియోలు తీయడం మొదలు పెట్టారు. తిరిగి ఆ వీడియోలను ఆమెకే చూపించేవారు. అదొక్కటే కాకుండా అలాంటి వీడియోలు కూడా చూపించేవారట. అలా చూపించిన ప్రతిసారి వాళ్ళతో కలవాలని, వాళ్ళ కోరికలు తీర్చాలని బలవంతం పెట్టేవారట. అప్పుడు ఆమె వయసు దాదాపుగా 13 సంవత్సరాలు. అలా ఆ లిస్ట్ లో ఆమె క్లాస్మేట్లతోటి, ఆటగాళ్ళు, ఇతర కోచ్లు అందరూ ఈ లిస్ట్ లో చేరిపోయారు. వీళ్ళందరూ ఒక గ్రూప్ గా తయారై రోజుల కొద్దీ ఒకరి తర్వాత మరొకరు ఆ అమ్మాయిని 5 సంవత్సరాల పాటు వాడుకున్నారు. అయితే ఇంత దారుణం జరుగుతున్న ఆ అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళకి ఈ మ్యాటర్ తెలియదని చెప్పాలి. భయపడిందో భయపెట్టారో తెలియదు కానీ ఆ అమ్మాయి మాత్రం ఈ మ్యాటర్ ని ఎవ్వరితో చెప్పుకోలేదు. అలా 5 సంవత్సరాల తర్వాత ఆమెకు 18 సంవత్సరాలు నిండాయి. ఒకరోజు కేరళలో మహిళా సమైక్య సొసైటీ పర్యటనలో కొంతమంది వాలంటీర్లు ఆమెను కలిశారు. ఏదో మాట ముచ్చటిస్తుండగా ఈ మ్యాటర్ అనుకోకుండా బయటకు వచ్చింది. ఈ మ్యాటర్ విన్న తరువాత అక్కడున్న వాళ్ళందరూ స్టన్ అయిపోయారు. ఇక నిమిషం ఆలస్యం చేయకుండా వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు ఇన్ఫార్మ్ చేశారు. ఆ తర్వాత 2 పోలీస్ స్టేషన్లలో 40 మందిపై కేసు నమోదు చేశారు. దొరికిన వాడిని దొరికినట్టే లాకప్ లో వేసేస్తున్నారు. వీరిలో 15 సంవత్సరాల నుండి 31 సంవత్సరాల వయసు గల కుర్రాళ్ళు ఉన్నారు. కార్తిక్, అభినవ్, సుదీప్, అసిక్, అప్పు, ఇలా చాలా పేర్లు ఉన్నాయి కానీ అన్ని పేర్లు ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కష్టం. మిగతా 22 మంది డీటెయిల్స్ తెలియాల్సి ఉంది. దీనికోసం పోలీసులు ఆ అమ్మాయిని సంప్రదించి ఇంకా ఎవరెవరు ఉన్నారో పూర్తి డీటెయిల్స్ ఇవ్వమని చెప్పారు. దీనికి ఆ అమ్మాయి వాళ్ళ డాడీ మొబైల్ ఫోన్ లో వాళ్ళ కాంటాక్ట్ నంబర్లు ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. వాళ్ళ నంబర్లు మీ డాడీ మొబైల్లో ఎలా వచ్చాయని పోలీసులు అడగగా మరో ట్విస్ట్ బయటపడింది. అదేమిటంటే ఈవిడకు తాగుడు అలవాటు ఉందట. తాగిన మైకంలో వీళ్ళ డాడీ ఫోన్ తీసుకొని వాళ్ళతో ఫోన్ లో మాట్లాడేదట. అండ్ అలాగే వాళ్ళ కాంటాక్ట్ నంబర్లు సేవ్ చేసి పెట్టిందట. ఆ ఇన్ఫర్మేషన్ తో మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ గమనించాల్సిన మ్యాటర్ ఏమిటంటే ఈవిడకు తాగుడు అలవాటు ఎలా వచ్చింది? ఈవిడకు ఇష్టం లేకుండానే 62 మంది ఈవిడను వాడుకున్నారా, లేదా ఈవిడ ఇష్టంతోనే ఇవన్నీ జరిగాయా? నేను అంటున్నానని కాదు, ఒక్కసారి ఈ తాగుడు అనే పదం కలుపుకొని ఆలోచించండి. అయితే ఈ అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా ఈ అమ్మాయి ఒక లెవెల్ స్పోర్ట్స్ గర్ల్. ఈవిడ స్పోర్ట్స్ లో పాల్గొనడానికి అండ్ కోచింగ్ ఇవ్వడానికి ఇతర ఊర్లకు వెళ్లాల్సి వచ్చేదట. ఇలా వీరి మధ్య దూరం బాగా పెరిగిందట. ఈ గ్యాప్ లో ఏం జరిగిందో మాకు తెలియదని చెప్పుకొచ్చారు. కానీ ఇక్కడ నాకు అర్థమైన మ్యాటర్ ఏమిటంటే వయసులో ఉన్న అమ్మాయికి తల్లిదండ్రులు దగ్గర లేకపోవడం ఒక మైనస్. చెప్పేవారు లేరు కదా అని ఈవిడ పూర్తి స్వేచ్ఛను కోరుకోవడం కూడా ఒక మైనస్. ఈ రెండింటి మధ్య ఈవిడకు మంచి చెడు చెప్పే మూడో వ్యక్తి లేకపోవడం వల్లే ఈవిడ ఈ రోజు ఈ పరిస్థితి తెచ్చుకుందని నేను అనుకుంటున్నాను. మరి ఈ అమ్మాయి విషయంలో మీరేమనుకుంటారో కింద కామెంట్స్ లో తప్పకుండా పోస్ట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 2, ఉత్తరప్రదేశ్ లోని బలందర్ షహర్ కు చెందిన వ్యక్తికి ఒక అమ్మాయితో పెళ్లి అయింది. వీరికి 4 పిల్లలు. 10 ఏళ్ల పాటు వీళ్ళ సంసారం చక్కగా సాగింది. అయితే కాలక్రమేణా అప్పుడప్పుడు ఆమె భర్త ఇంటికి వచ్చేటప్పుడు వారి ఇద్దరి స్నేహితులతో కలిసి వచ్చేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఆయన సౌదీకి వెళ్లి డబ్బు సంపాదించాలి అనుకున్నాడు. అనుకున్నట్టుగానే సౌదీకి వెళ్ళాడు. అక్కడ ఒక ఆటోమొబైల్ మెకానిక్ గా పనికి చేరాడు. 6 నెలలకో సంవత్సరానికో ఇండియాకి వచ్చి భార్య పిల్లలతో 4 రోజులు గడిపి మరలా
మరలా సౌదీకి వెళ్ళిపోయేవాడు. అలా వీరి జీవితం సాఫీగా సాగుతూ ఉండేది. సడన్ గా ఏం జరిగిందో తెలియదు గాని ఒకరోజు ఆయన స్నేహితులు ఆవిడ ఇంటికి వెళ్ళారు. ఆవిడ మా ఆయన ఫ్రెండ్సే కదా అంటూ వాళ్ళకి చేయాల్సిన మర్యాదలు చేసి పంపించేసింది. కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చారు. అప్పుడప్పుడు వచ్చే వాళ్ళే కదా అని ఆవిడ మరలా వారికి మర్యాదలు చేసి పంపించేసింది. ఇలా కొద్ది రోజులు గ్యాప్ అయితే వచ్చింది. ఆ గ్యాప్ తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చారు. కాకపోతే ఈసారి ఆవిడ ఒంటరిగా ఉన్న టైం చూసి వచ్చారు. ఈవిడకు డౌట్ వచ్చింది. వీళ్ళు పదే పదే ఎందుకు వస్తున్నారు అని ఆలోచన చేసే లోపే ఇద్దరు కలిసి ఆమెను బలవంతంగా లొంగదీసుకున్నారు. ఒకడు ఆ పని చేస్తూ ఉంటే మరొకడు ఆ దృశ్యాన్ని వీడియో తీశాడు. అలా ఒకరి తర్వాత మరొకరు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి వెళ్ళిపోయారు. బయట తెలిస్తే పరువు పోతుందని ఈవిడ ఎవ్వరికి చెప్పుకోలేదు. కొన్ని రోజుల తరువాత వాళ్ళు మళ్ళీ వచ్చారు. ఆ రోజు జరిపినట్టే మరలా అదే పని జరిపి వెళ్ళిపోయారు. ఇక ఈవిడ చేసేదేమీ లేక భర్తతో ఈ విషయాన్ని చెప్పాలనుకుంది. సౌదీ నుండి వచ్చిన భర్తకు ఈ మ్యాటర్ ని చెప్పేసింది. దానికి ఆమె భర్త ఏమన్నాడో తెలుసా? ఏం జరిగినా సరే కామ్ గా ఉండు, లేకపోతే పిల్లల్ని నిన్ను వదిలేస్తాను, నీకు విడాకులు ఇచ్చేస్తానని బెదిరించాడు. ఈ మ్యాటర్ విన్న భార్యకు ఒక్కసారిగా ఫ్యూజులు ఎగిరిపోయాయి. వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంది. 2 రోజుల తర్వాత భర్త మరలా సౌదీకి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత భర్త స్నేహితులు మళ్ళీ ఆవిడ ఇంటికి వచ్చారు. యాజ్ ఇట్ ఈస్ ఈవిడ పరువు పోతుందేమో అని గోల చేయకుండా కామ్ గా ఉండడం, వాళ్ళు వాళ్ళ పని చేసుకొని వీడియోలు తీసుకొని వెళ్ళిపోవడం తరచుగా ఇదే జరుగుతూ ఉండేది. అయితే ఈమెకు అసలు ఏం జరుగుతుందో ఉరువు అర్థం అవ్వలేదు. ఏది ఏమైనా సరే ఈసారి గట్టిగా అడిగేయాలని చెప్పి ఈమె మనసులో ఒక ఆలోచన పడింది. ఈసారి వచ్చిన తరువాత ఇద్దరిని నిలదీసి అడిగేసింది. అప్పుడు వాళ్ళు చెప్పింది విని ఈవిడ బిత్తరపోయింది. ఇక్కడ మెయిన్ విలన్ ఎవరో తెలుసా? ఈవిడ భర్తే. స్నేహితుల దగ్గర డబ్బులు తీసుకొని ఈవిడను వాడుకోమన్నాడు. అంతేకాకుండా ఈమెపై వీడియోలు తీసి ఆ వీడియోలను తనకు షేర్ చేయమన్నాడు. నీ భర్త సపోర్ట్ తోనే మేము ఇంట్లోకి రాగలిగాము అని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశారు. దీంతో ఆవిడ ఏమి తోచగా దిక్కులేని స్థితికి వెళ్ళిపోయింది. దీనిపై గట్టిగా మాట్లాడితే పిల్లల్ని తనని వదిలేస్తాడేమో అనే భయంతో 3 సంవత్సరాల పాటు వారికి లొంగుతూ వచ్చింది. చివరికి ఒక రోజు ఆవిడ సోదరితో ఈవిడ భర్తకు గొడవ జరగడంతో ఈవిడకు ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం కూడగొట్టుకొని ఆమె సోదరులతో కలిసి భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పురాణాలలో మన పెద్దలు ఎప్పుడు చెబుతూ ఉంటారు, డబ్బు కోసం గడ్డి తింటావా అని. నాకు తెలిసి అది ఇలాంటి పనే అయి ఉంటుంది. సో గైస్, ఓవరాల్ గా ఈ టాపిక్ మీద తప్పు ఎవరిది? మౌనంగా ఉండే భార్యదా? డబ్బు కోసం భార్యని పరాయి మగాళ్ళ దగ్గర చేర్చిన భర్తదా? దీనికి ఆన్సర్ ఆడియన్స్ కే వదిలేస్తున్నాను. సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తించిన ఆమె భర్తకు మీరు తల ఎత్తుకునేలా ఆన్సర్ ఇవ్వండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్లు మీరు మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న గంట సింబల్ని ఆన్ చేసుకోండి. నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ మొబైల్లోకి వచ్చేస్తాయి. ఇంకొక మంచి ఎపిసోడ్తో మేము వచ్చేసి అంతవరకు సెలవు. బాబాయ్. నెక్స్ట్ వీడియో మంచిది. వీడియో పూర్తిగా చూసినందుకు థ్యాంక్స్.